నమస్తే అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ టు భార్గవి ముచ్చట్లు. ఇది రెండో వారం. అంటే వెంకటేశ్వర స్వామికి నేను 5 వారాలు పొంగలు పెట్టుకుంటానని మొక్కుకున్నాను కదా. సో ఇది రెండో వారం అనమాట. అంటే ఇది లాస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు మొన్న ఒకరిద్దరు డౌట్స్ అడిగారు అనమాట. లాస్ట్ వీడియోలో ఇంకా షార్ట్స్లో అయితే, అక్క సప్త శనివారం వ్రతం కూడా ఇట్లనే చేసుకుంటారా, లేకపోతే ఈ పూజని మనం 7 వీక్స్ చేసుకోవచ్చా అని. ఇది 7 వీక్స్ చేసుకునేటట్టయితే కాదు, ఒక 5 వీక్స్ అని నేను అనుకున్నాను మనసులో. అంతే. మీకు ఒకవేళ 5 వీక్స్ చేసేంత ఓపిక లేదు అనుకుంటే కూడా మీరు ఒక్కసారి కూడా స్వామికి మొక్కుకొని, ఏదైనా సమస్యలో ఉంటే స్వామి నన్ను దీనిలో నుంచి బయటపడి అని మొక్కేసుకొని, ఒకవేళ అది కొంచెం క్లియర్ అయింది అనుకుంటే కనుక మీరైతే ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పొంగల్ చేసి దేవుడి దగ్గర, అంటే ఆ వెంకటేశ్వర స్వామికి అయితే సమర్పించుకోండి. సో సప్త శనివార వ్రతం అంటే చాలా నియమాలు ఉంటాయి, చాలా నిష్టగా చేయాలి. 7 వారాలు ప్లస్ వడ్డీతో కలిపి 8 వారాలు చేయాలి. చాలా ప్రాసెసే ఉంటుంది. మినిమం 1 అవర్ టైం కూడా పడుతుంది పూజలో కూర్చుంటే. కానీ ఇలా చేసుకుంటే మాత్రం మీరు కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందుగా పొంగల్ చేసుకోవడానికని ఒక గ్లాసు బియ్యాన్ని కడిగేసి ఇట్లా మట్టి కుండలో అయితే ఉడికించేసుకుంటున్నాను. ఈ కుండని కంప్లీట్గా ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి పూజ అప్పుడు మాత్రం యూస్ చేసుకోవడానికి, లేదా మిగతా పండుగలప్పుడు కానీ నైవేద్యం చేయడానికి వాడుకోవడానికి మాత్రమే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసేసి ఉడికిచ్చేసి పెట్టుకున్నాను. అన్నం ఉడికిన తర్వాత మరో 3 గ్లాసులు అయితే పాలైతే పోసేసుకున్నాను అనమాట. మన ఇష్టం. ఒకవేళ మీరు అచ్చంగా పాలలోనే ఉడికిస్తాము అన్నాన్ని అనుకుంటే కనుక పాలల్లో కూడా ఉడికించుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక అన్నం ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసుల పాలు పోస్తే సరిపోతుంది. పాలు పోసిన తర్వాత ఈ ఉడికేలోపు నేనైతే మరోవైపు అయితే బెల్లాన్ని తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసేసి. ఎందుకంటే బెల్లంలో బాగా మట్టి ఉంటుంది, ఆ మట్టి అంతా కూడా అన్నంలో, అంటే పాయసన్నంలో వచ్చేస్తుందని చెప్పేసి అని ఇట్లా కరిగించుకొని మళ్ళీ వడకట్టి వేస్తున్నాను. మనం కరిగించిన బెల్లం పాకంలాగా కట్టాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసు బెల్లం అయితే తీసుకున్నాను. 4 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించిన తర్వాత 2 గ్లాసుల పాలు పోసి ఉడికిస్తే సరిపోతుంది. ఇది మేము అచ్చంగా పాలలోనే ఉడికిస్తాము అనుకుంటే 1కి 4 గ్లాసుల పాలు పోసి కూడా ఉడికించుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోనే నెక్స్ట్ అయితే నేను ఇంకా 2 ఇలాచీలు దంచి అయితే వేసేసుకున్నాను. లాస్ట్లో బాదం జీడిపప్పు అయితే నేతిలో వేయించి వేసేసుకున్నాను. నాకైతే ఇక్కడ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ పొంగల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ అయితే నేను ఇంకా దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే నేను రోజు కూడా నిత్య దీపారాధన చేసుకుంటాను. ముందు రోజు దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను కాబట్టి అక్కడ పువ్వులు అంతా ఉంటున్నాయి కదా, అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ కొత్త పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒకసారి పూజ మందిరం కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట క్లాత్తో. అండ్ లాస్ట్ వీడియోలో కూడా నేను ఈ 5 వారాలు ఎందుకు చేస్తానని మొక్కుకున్నాను, ఎట్లా చేసుకుంటున్నాను, కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా నేను లాస్ట్ వీడియోలో ఇచ్చినాను అనమాట. అంటే ఫస్ట్ వీక్ పూజలో వ్లాగ్లో అయితే చెప్పినాను అనమాట ఎట్లా చేసుకుంటున్నానని. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ దేవుడి మండపం కింద అయితే ఇట్లా పసుపు రాసి నీళ్ళ చుక్క వేసి అలకేసుకున్నాక ఇందులో అయితే బియ్యం పిండితోని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. మీరు ముందైతే గమనించవచ్చు, ఇక్కడ దేవుడి పీట దగ్గర కింద బాగా ప్లెయిన్గా అనిపిస్తుంది. సో నాకు అట్లా మంచిగా అనిపిస్తలేదు అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే కింద ఈ మధ్యకాలం నుంచి అలవాటు చేసుకున్నాను, చిన్నగా పసుపు నీళ్లు వేసేసి ఇట్లా అలకేసి దీనిపైన బియ్యం పిండితో ముగ్గు వేసి ఇట్లా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అప్పుడు ఇల్లు కూడా బాగా నిండుగా కలకలలాడుతున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ పూజా మందిరం దగ్గర కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అందుకని ఇట్లా అలవాటు చేసేసుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఇట్లా శనివారం కానీ స్పెషల్గా పూజ చేసుకున్నప్పుడు నేనైతే క్లీన్ చేసుకొని ఆ ప్లేస్లో మళ్ళీ ఇట్లా పసుపుతో నలికి ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. పూజలో నుండి మళ్ళీ మళ్ళీ లేచే పని లేకుండా 1కి 2 సార్లు అయితే అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మరి పూజలో కూర్చుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే దీపారాధన చేసేస్తున్నాను. దీపారాధన చేసేటప్పుడు కొందరు అగ్గిపుల్లతో చేస్తారు, అగ్గిపుల్లతో చేయకూడదంట. వీలైతే అగరబత్తీలు వెలిగించుకొని, అదేనండి అగరత్తులు వెలిగించుకొని ఆ అగరబత్తీలతోని దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. లేదు అనుకుంటే కనుక ఇట్లా ఏకహారతి, అంటే ఒక ఒత్తు వేసేసి వేరే హారతి ప్లేట్లో కానీ ఒక స్పూన్లో కానీ హారతి ఇవ్వడానికి వేస్తాం కదా మనము, అట్లా ఒక చిన్న ఒత్తు కానీ వేసేసి ముందుగా ఆ హారతిని అగ్గిపెట్టెతో వెలిగించిన తర్వాత దాంతో నెక్స్ట్ మనమైతే ఏకహారతితో అయితే దీపాలు అయితే వెలిగించుకోవచ్చు అనమాట. అప్పుడు దోషం ఏమీ ఉండదంట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను దేవుడి దగ్గర అగరబత్తీలు అయితే చూపిస్తున్నాను, ధూపం అయితే వేస్తున్నాను అనమాట. అండ్ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, మనం ముందుగా ఏకహారతితో దీపాలు అయితే వెలిగిస్తాం కదా, తర్వాత ఆ ఏకహారతిని ఏం చేయాలి అని. మనం ఏం చేయాల్సిన పని లేదో జస్ట్ పక్కన పెట్టేసుకోండి, అదంతటా అదే తర్వాత ఎప్పటికో కొండెక్కుతుంది. మీరు ఈలోపు పూజ కూడా హ్యాపీగా కంప్లీట్ చేసేసుకోండి.
చేసుకుంటారు. నెక్స్ట్ అయితే నేను ఇంకా తులసాకులు చూపించినా కదా, తులసాకులు అయితే నేను కొనుక్కొచ్చుకున్నాను. మా ఇంటి దగ్గర పెద్దగా చెట్లు ఏమి లేవు, ఉన్నాయి కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఎందుకులే మళ్ళీ అనవసరంగా అని చెప్పేసి అని ఇంకా చెట్టుతో తెంపే పని లేకుండా పూలు తెచ్చుకుంటాను కదా, పూల వాళ్ళ దగ్గరే తులసాకు కూడా అమ్ముతారు, వాళ్ళ దగ్గర తులసాకు కూడా తెచ్చుకున్నాను. నాకైతే 20 రూపాయలకి ఇంత తులసాకు అయితే ఇచ్చిరనమాట. ఇవి మాల కట్టి వేద్దామని అంటే వెంకటేశ్వర స్వామి పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు. సో వినాయకుడికి తులసి మాల వేయకూడదు అంటారు కదా, అందు గురించి అని చెప్పేసి అని నేనైతే ఆ ఫోటోకి అయితే తులసి మాలకు బదులుగా ఇట్లా వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర తులసితోని అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీ సాటర్డే నేను ఈ 5 వారాలు కూడా అయితే ఉపవాసం అయితే ఏమీ లేను. ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు. ఉపవాసం అవసరం లేదండి, కాకపోతే మీరు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండండి, ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకోండి, మనస్ఫూర్తిగా ఆ స్వామిని నమ్ముకొని పూజ చేసుకోండి అంతే. ఇలాగో శనివారమే కాబట్టి శనివారం పూట తప్పనిసరిగా తలస్నానం చేసే అలవాటు మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో పాటు మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చేసుకున్నాను తులసాకులతోనే, అంటే తులసి పత్రాలతోనే. ఇంకా మా పిల్లలు అయితే నేను ఎప్పుడు పూజ చేస్తున్నా నా దగ్గర వచ్చి కూర్చుంటారు. పూజ అంతా అయిపోయే వరకు ఎక్కువ మటుకు విసిగించారనుకోండి, కానీ మా చిన్న పాపని బాగా దెబ్బలు తింటా ఉంటుంది. రోజుకు 4 సార్లు అయినా బాగా మొండి అల్లరి ఎక్కువ అనమాట. ఆ అల్లరి ఆ మొండి ఎప్పుడు పోతుందా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే చాలా భయం అవుతుంది. అండ్ ఇక్కడ నేనైతే స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మట్టి కుండ కాబట్టి ఇంకా ఉడికిపోతూనే ఉంటుంది. కాకపోతే నేను ఒక విషయం అయితే మర్చిపోయినాను, స్వామివారికి నివేదించే నైవేద్యంలో పచ్చకర్పూరం వేస్తే చాలా బాగుంటుంది. ఆ స్వామివారికి కూడా చాలా ఇష్టం. నేను ఆ విషయం మర్చిపోయినాను, వేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే ఇప్పుడైతే ఇంకా నా దగ్గర ఇక్కడే ఉంది పచ్చకర్పూరం, అందుకే ఇక్కడ చిటికడ వేసి అయితే స్వామివారికి నైవేద్యంలో అయితే కలిపేశాను. నెక్స్ట్ ఇంకా ధూపం అయితే చూపిస్తున్నాను. పంచోపచారాలు అంటారు వీటిని, ధూపం, దీపం, నైవేద్యం, అక్షతలు, పువ్వులు, వీటిని పంచోపచార పూజ అంటారు అనమాట. జస్ట్ మనం ఆల్రెడీ అందరం కూడా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కదా, నిత్య దీపారాధన చేసుకుంటాం. పెద్దగా మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏమి చదవకుండా మనకు వచ్చినట్టుగా ఈజీగా సింపుల్గా నీట్గా అయితే పూజ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ 5 వారాలు కూడా మీరు పొంగల్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా అంతే ఈజీగా అంతే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ ధూపం చేపించి తర్వాత దీపానికి బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి అక్షతలు వేసి దీపాన్ని కూడా స్వామివారికి చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ నేను అరటిపళ్ళు కూడా పెట్టిన అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొంగల్ కూడా పెట్టినాను, మన ఇష్టం అనమాట. కనుక 5 వారాలు చేసుకోలేను అనుకుంటే మరి ఏం పర్వాలేదు, ఒక్క వారం కూడా చేసుకోవచ్చు, ఒక్కసారి కూడా చేసుకోవచ్చు. శనివారమే చేయాలనేది ఏం లేదు. గురువారం నాడు కానీ లక్ష్మీవారం నాడు కానీ, అంటే శుక్రవారం నాడు కానీ లక్ష్మీవారం నాడు కానీ, అంటే గురువారం నాడు కానీ, ఇట్లా ఏ రోజుల్లో అయినా కూడా మీరు ఆ వెంకటేశ్వర స్వామికి అయితే ఇట్లా పొంగల్ నివేదన చేసి పూజ అయితే చేసుకోవచ్చు. లేదు మేము శనివారమే చేస్తాం అనుకుంటే కనుక హ్యాపీగా శనివారమే కాబట్టి తలకి స్నానం చేసేసుకొని ఆ రోజు పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఏంటి అంటే పొంగలి మాత్రం కంపల్సరీ. స్వామి అంతా మంచి జరగలా చూడు, నేను నీకు పొంగలి నివేదన చేసుకుంటాను అని మనసులో దండం పెట్టుకోండి, మీ పని అయిపోతుంది. సో ఇట్లా నేనైతే ఈ శనివారం పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. స్వామివారి దయ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా 2వ వారం కూడా స్వామివారికి పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకొని పొంగలి పొట్టి పూజ అయితే చేసుకోగలిగాను. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన దగ్గర నుంచి మా అమ్మ మాకు మళ్ళీ ప్రసాదం ఎప్పుడు ఇస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు మా పిల్లలు అయితే. ఇంకా దేవుడి దగ్గర ఆల్రెడీ నైవేద్యం పెట్టేసినాం కాబట్టి నేను ఇంకా మరి ఏ కుండలోకి కానీ ఏ గిన్నెలోకి కానీ ఏమీ తీయలేదు. ఇంకా నిండు కుండలో నుంచి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే ఈ ప్రసాదం అయితే తీసిందనమాట. సో ఈ పొంగల్ని అయితే మా ఇద్దరు పిల్లలకైతే చిన్న చిన్న కప్పుల్లో వేసి ఇచ్చేస్తే వాళ్ళైతే తినేస్తున్నారు. అన్నట్టు మీలో ఎంతమందికి పొంగల్ అంటే ఇష్టం లేదా స్వీట్స్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఒకవేళ స్వీట్స్ లవర్ అయితే కనుక మీరు ఎక్కువగా ఏ స్వీట్ తినడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరి చేత కూడా గోవిందనామాలు అయితే పలికించినాను. మాను అయితే బాగా పాడుతుంది గోవిందనామాలు, శ్రీనివాస గోవింద అట్లా అని, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిన దగ్గర నుంచి నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది మా పొట్టి మేడం గారు. అసలు ఎంత చెప్పినా వినదు, వేరేవి ఇస్తామంటే కూడా వినిపించుకోదనమాట. అందుకని నేను అన్నీ రెడీ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టే నైవేద్యం మాత్రం పక్కన దాచిపెట్టి పెట్టుకుంటాను, లేదు అంటే స్టవ్ మీద అయితే ఉంచేస్తాను అనమాట. అట్లా సింపుల్గా నీట్గా మనకు వచ్చినంతలో వెంకటేశ్వర స్వామి అయితే పూజ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే 5 వారాలు ఇట్లా పొంగల్ చేసి నివేదన చేసుకుంటాను మొక్కుకున్నాను, అందుకని 5 వారాలు అయితే చేస్తున్నాను అనమాట. మిగతా వారాలు కూడా మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్ వీడియో కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ వీడియో చూడడం మర్చిపోకండి.